అందరికీ నమస్కారం. భారతదేశం దేవాలయాలకి పుట్టినిల్లు. భారతదేశంలో ఉన్న దేవాలయాలు ఇతర దేశాల్లో అని లేవు. భారతదేశంలోనే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి దేవాలయాలు, వాటికి ఎలా వెళ్ళాలి, అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏంటి మొదలగు విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం తెలుసుకునేటువంటి టాపిక్ ఏంటంటే పుణ్యక్షేత్రం ఏంటి? శ్రీశైలం. శ్రీశైలం మహాపుణ్యక్షేత్రం. శ్రీశైలంలో ఈశ్వరుడు ఉంటాడు. అదే మల్లికార్జున పేరుతో ఈశ్వరుడు ఉంటాడు. పార్వతీదేవి భ్రమరాంబిక అమ్మవారి దేవితో ఉంటుంది. ఇది ఒక అష్టాదశ శక్తిపీఠం కూడాను. భ్రమరాంబికాదేవి ఆలయం అష్టాదశ శక్తిపీఠం. అయితే ఈ శ్రీశైలం వెళ్ళేవాళ్ళు చక్కగా ఉదయం భక్తి శ్రద్ధలో ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ ఎంతో భక్తి శ్రద్ధలతోటి శ్రీశైలానికి ప్రయాణం అవుతారు. నల్లమల అడవుల్లో ఎంతో ప్రకృతి సౌందర్య ప్రదేశాలతోటి, పారే జలపాతాలతోటి, పారే పిల్ల కాలువలతోటి, సెలయేళ్లతోటి, కొండలు, అడవి, చెట్లు మొదలగు వాటితోటి చూడడానికి ఈ శ్రీశైలం వెళ్ళే మార్గం చాలా బాగుంటుంది. శీతాకాలంలో కానీ వెళ్ళినట్టయితే, శీతాకాలంలో వెళ్తే చక్కగా పచ్చటి చెట్లతోటి ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ శ్రీశైలం చాలామంది వెళ్ళే ఉంటారు. ఒకవేళ వెళ్ళకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ద్వారా కొంత వాళ్ళకి సలహాలు ఇవ్వచ్చని, వాళ్ళకి వెళ్ళడానికి మార్గదర్శిగా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే శ్రీశైలం ఎలా వెళ్ళాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీశైలం వెళ్ళడానికి డైరెక్ట్గా ట్రైన్ సౌకర్యం లేదు. ఈ పట్టణాల నుంచి బయలుదేరి, కర్నూలు నుంచి, అక్కడి నుంచి బయలుదేరి, కర్నూలు నుంచి, హైదరాబాద్ నుంచి ఈ విధంగా బయలుదేరి మనం మార్కాపురం అనే స్టేషన్లో కానీ, నంద్యాల అనే స్టేషన్లో కానీ దిగాలి. మార్కాపురంలో దిగిన, నంద్యాల స్టేషన్లో దిగిన మనకి చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడి నుంచి నంద్యాల స్టేషన్ నుంచైనా, మార్కాపురం స్టేషన్ నుంచైనా సరే మనకు శ్రీశైలం వెళ్ళడానికి బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ బస్సులన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. కేవలం ప్రయాణ సమయం అంతా గంట తప్పితే గంటన్నర. ఆ గంటన్నరలో మనం శ్రీశైలం చేరుకోవచ్చు. శ్రీశైలం వెళ్ళేటప్పుడు సుందర ప్రదేశాలు అవి చూసుకుంటూ, కొండల్ని చూసుకుంటూ ఆ విధంగా మనం శ్రీశైల ప్రయాణం చేయొచ్చు. అయితే రైలు సౌకర్యం లేదు, కానీ బస్సు సౌకర్యం మాత్రం ఉన్నదండోయ్. బస్సు సౌకర్యం ఉన్నది. మనకి హైదరాబాద్ నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ, కర్నూలు నుంచి కానీ, ఎక్కడి నుంచైనా సరే, విశాఖపట్నం నుంచి కానీ, ఎటువంటి పెద్ద పట్టణాల నుంచి శ్రీశైలానికి బస్సు సౌకర్యం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన స్టేషన్లలో ఏ స్టేషన్లో ఎక్కినా శ్రీశైలం నేరుగా శ్రీశైలంకి మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తారు. శ్రీశైలంకి వెళ్తారు, శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్తారు. అంచేత బస్సు సౌకర్యం మాత్రం ఉంది. కానీ ఇందులో ఉండేది ఏంటంటే, బస్సు సౌకర్యంలో ఇంచుమించుగా 30 గంటల దాకా కూర్చోవలసి ఉంటుంది.
సుమారు 24 గంటలు 24 గంటలు కూర్చోవలసి వస్తుంది. ఎంత వేగంగా వెళ్దామన్నా 24 గంటలు, కనీసం 18 గంటలైనా సరే పడుతుంది. ఉదయం మీరు 8 గంటలకి విజయవాడలో బస్సు ఎక్కారనుకోండి, రాత్రి 8 గంటలకల్లా మీరు దిగుతారు. అంటే 12 గంటల సమయం పడుతుందన్నమాట. చేత ఈ విధంగా రైలు సౌకర్యం అయితే మార్కాపురం నుంచి వెళ్ళాలి, మార్కాపురం దిగేసి వెళ్ళాలి. బస్సు సౌకర్యం అయితే పెద్ద పెద్ద పట్టణాల నుంచి శ్రీశైలానికి నేరుగా బస్సు సౌకర్యాలు ఉన్నాయి. ఈ శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఒక ముఖ్య గమనిక ఎంచేతంటే, సాయంకాలం వరకే ఉదయం 6 నుంచి సాయంకాలం 6 గంటల వరకు మాత్రమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ గేటు ఓపెన్ చేసి ఉంటుంది. ఇంకేంటే శ్రీశైలం పుళ్ళు, సింహాలు మొదలగు వన్యప్రాణులు తిరిగేటువంటి ప్రదేశం. అలా అడవిలో తిరుగుతూ ఉంటాయి. మనకి బస్సులోకి కనపడకపోవచ్చు, కానీ నల్లమల అడవులు అవి, దండకారణ్యం. ఆ నల్లమల అడవుల్లోంచి బస్సు వెళ్తుంది, ప్రయాణం చేస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు ఏమైనా జంతువులు అవి కూడా వస్తుంటాయి. ఒక్కోసారి రోడ్డుకి అడ్డంగా కూడా వచ్చేస్తుంటాయి జంతువులు. చేత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రూల్ పెట్టారు. ఉదయం 6 గంటలకి గేట్ తెరుస్తారు బస్సులో వెళ్ళడానికి. అంటే ముఖద్వారం, ఏజెన్సీ ముఖద్వారం దగ్గర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ గేట్ ఉంటుంది. ఆ గేట్ తీస్తారు 6 గంటలకి. మళ్ళీ సాయంకాలం 6 గంటలకి ఆ గేటుని క్లోజ్ చేసేస్తారు. ఈ లోపునే వెళ్ళే భక్తులందరూ కూడా ఈ లోపునే శ్రీశైలానికి వెళ్ళగలరు. 6 దాటిన తర్వాత, సాయంకాలం 6 దాటిన తర్వాత కానీ వచ్చినట్టయితే ఏదో పట్టణంలో శ్రీశైలం దగ్గర పట్టణంలో కానీ, లేకపోతే ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంటు గేట్ ప్రివేస్ గేట్ దగ్గర కానీ మనం ఉండిపోవాల్సి వస్తుంది అదే బస్సులో. ఉదయం 6 గంటలకి తీసిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్రయాణం కొనసాగుతుంది. ఆ విషయం మాత్రం గమనించాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ గేటు ఉదయం 6 గంటలకు తెరుస్తారు, సాయంకాలం 6 గంటలకు మూసేస్తారు. ఇంకేదంటే రాత్రిపూట ప్రయాణం చేయాలి అంటే వన్యమృగాలు అవి ఎక్కువ ఉన్నాయి కదా, క్రూరమృగాలు ఎక్కువ ఉన్నాయి. అంచేత రాత్రిపూట ప్రయాణం చేస్తే ఎటువంటి ప్రమాదాలైనా ఆ జంతువుల నుంచి ఎదురవచ్చు. దానికి తోడు రాత్రిపూట ఘాటీ సెక్షన్ కదా, ఘాటీలో వెళ్ళాలి కదా, కొండల మించి వెళ్ళాలి. ఆ లైటింగ్ అది సరిపోక సరిగ్గా డ్రైవింగ్ చేయలేకపోతే ఒక్కొక్కసారి ఇటువంటి బస్సు ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. అంచేత సాయంకాలం 6 గంటలకే గేటు మాత్రం క్లోజ్ చేసేస్తారు. ఎటువంటి రికమెండేషన్లు పనిచేయవు. ఉదయం 6 గంటలకు మాత్రమే గేట్ తెరిస్తే అప్పుడే వెళ్ళాలి. ఈ విధంగా శ్రీశైలం వెళ్ళడానికి ఇన్ని మార్గాలు ఉన్నాయి. నల్లమల అడవుల్లో ప్రయాణం చేస్తూ ఎంతో హాయిగా, ఆనందంగా చక్కగా ఏజెన్సీలో ఉండేటువంటి ఆ ఘాటీ సెక్షన్లో ఉండేటువంటి పెద్ద పెద్ద అడవులు, పెద్ద పెద్ద కొండలు కనపడితే వన్యమృగాల్ని చూసుకుంటూ మనం ప్రశాంతంగా శ్రీశైలం చేరగలుగుతాం. అయితే శ్రీశైలం వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉండాలి? శ్రీశైలంలో మనకి బస చేయడానికి అనేక సత్రాలు ఉన్నాయి. కులాల వారీగా కూడా సత్రాలు ఉన్నాయి. బ్రాహ్మిన్స్కి, వైశ్యులకి ఈ విధంగా సత్రాలు ఉన్నాయి. అది కాకుండా లాడ్జెస్ కూడా ఉన్నాయి. మనం డబ్బులు పెట్టి లాడ్జీలో రూమ్స్ అవి కూడా తీసుకోవచ్చు. బస చేయడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందులో ప్రతి సత్రంలో కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. నేను ఏ కులాలని విడమర్చి చెప్పట్లేదు, అన్ని కులాలు కూడా నాకు సమానమే. అంచేత ఈ కుల విశిష్టత రాకూడదని ప్రార్థిస్తున్నాను అన్ని కులాల వాళ్ళని. నేను కేవలం ఉదాహరణకి మాత్రం 2 కులాలు చెప్పాను. అది బస చేయడానికి సత్రాలు ఉన్నాయని చెప్పడం కోసమే, అంతేగాని మరో ఉద్దేశంతో కాదు. ఇందులో కులాల గురించి నేను ఈ వీడియోలో కులాల గురించి నేను మాట్లాడట్లేదు.
సత్రాల్లో ఉండొచ్చు. సత్రాల్లో చక్కగా గదులు ఇస్తారు. అయితే మనం వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు పట్టుకెళ్ళాలి. మన ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ మనం కంపల్సరీగా పట్టుకెళ్ళాలి. పట్టుకెళ్తే సత్రంలో ఆ ఆధార్ కార్డు చూపెడితే మనకి రూమ్లు ఏమైనా ఖాళీ ఉంటే రూములు ఇస్తారు. చాలా సత్రాలు ఉన్నాయి, రూములు ఇస్తారు చక్కగాను. అందులో ఉండి అందులో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఉదయం పూట అల్పాహారం ఇస్తారు, ఫ్రీగాను ఉచితంగా ఇస్తారు అల్పాహారం. మధ్యాహ్నం భోజనం పెడతారు, రాత్రి మళ్ళీ అల్పాహారం ఇస్తారు. ఈ విధంగా మనకు ప్రతి సత్రంలోనూ కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అంచేత మనం వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడకుండా సత్రాల్లోనే ఉండొచ్చు, లేకపోతే లాడ్జెస్ ఉన్నాయి, లాడ్జెస్లో రూములు తీసుకునైనా ఉండొచ్చు. సత్రాల్లో అయితే మనకి భోజనం, టిఫిను, భోజనం, అల్పాహారం కూడా ఇస్తారు. ఇది శ్రీశైలం క్షేత్రంలో మనం దిగే వరకు చెప్పవలసినటువంటి విషయాలు. శ్రీశైలంలో దిగాం. అయితే శ్రీశైలంలో ఏ ప్రదేశాలు చూడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే విషయాలన్నీ కూడా రేపు మరో వీడియోలో తెలుసుకుందాం. జై హింద్.